వైసీపీ ఇమేజ్ని మేక్ ఓవర్ చేసే కాంట్రాక్ట్ ఏదైనా టీడీపీ నాయకత్వం తీసుకుందా? అదేంటి అలా ఎందుకు తీసుకుంటుంది? వినడానికి విచిత్రంగా ఉందా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ పరిస్థితులు చూస్తుంటే నిజమేనేమో అనిపించేటట్టుగా ఉన్నాయి కదా. వరుసగా పెడుతున్న కేసులు, జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అన్ని ప్రాంతాల్లోనూ అక్రాస్ ద స్టేట్ వైసీపీ నాయకుల్ని పూర్తి క్రియాశీలకం చేసి బజ్ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీ అంతా పోయేలాగా డీటాక్స్ చేస్తున్నట్టుగా టీడీపీ చర్యలు, విధానాలు ఉన్నాయి. ఎలాగో తెలుసా? అంబటి రాంబాబుతో మొదలుపెట్టి ఒక 5-6 బ్రహ్మాండమైన ఉదాహరణలు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. కక్ష సాధింపు అనుకునో, హీరోయిజం అనుకునో, లేదంటే మన టైం వచ్చింది చలాయించాలి అనే ఉద్దేశంతోనూ టీడీపీ వేస్తున్న అడుగులు వైసీపీ నాయకులకి ఎలాంటి అడ్వాంటేజ్ ఇస్తున్నాయో చూద్దాం. కొందరు నాయకులకైతే ఏకంగా సర్ప్రైజింగ్ గా బ్రహ్మాండంగా లైఫే ఇచ్చినాయి. ఆ డీటెయిల్స్ 1 by 1 చెక్ చేద్దాం రండి. రాజకీయాల్లో పరిణామాలు ఎదురు తిరిగితే అధికారంలో ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కొడతాయో మీకే అర్థమవుతుంది. ఎదురు బూతులు తిట్టి, ఎదురు కేసులు పెట్టి, డజనన్నర ఆరోపణలు బనాయించి ఒక బెయిల్ వస్తే మరో కేసులో కటకటల్లాకు నెట్టే చరిత్ర ఏపీలో కనపడుతూ ఉంది కదా. అప్పుడెప్పుడో సీతయ్య సినిమాలో 20-25 ఏళ్ల నాడు ఒక సీన్ ఉంటుంది. అన్ని స్టేషన్లకి తిప్పుతాడు. వీడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి మార్చండి, వీడిని కంట్రోల్ రూమ్ కి షిఫ్ట్ చేయండి. ఇంచుమించు ఇలాంటి ఎత్తుగడే. అక్కడ స్టేషన్లు మారితే ఇక్కడ ఆరోపణలు, కేసులు మారుతున్నాయి అంతే. కొన్నిట్లో బెయిల్ వస్తే ఇంకో ఆరోపణతో లోపలికి వెళ్ళే పరిస్థితి కదా. ఇలాంటి సిచ్యువేషన్ సింపతి ఎలా క్రియేట్ చేస్తుంది? మామూలుగా కేసులు పెడితే సింపతి రాకపోవచ్చేమో, కానీ అక్కడ ఏం జరిగిందో, ఎవరి మీద కేసులు పెట్టారో, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టారో తెలిస్తే ఖచ్చితంగా సింపతి వస్తుంది కదా. నేను ఇంతకు ముందు కూడా చూపించా. బూతులు తిట్టింది ఎవరిని? అంబటి రాంబాబుని కదా. దాడులు చేసింది ఎవరి మీద? రాంబాబు ఇంటి మీద కదా. మరి రాంబాబుని బూతులు తిడితే కేసు లేదు, అదే బూతుని రిపీట్ చేస్తే రాంబాబు మీద ఇంత పెద్ద కేసులు, ఇంత పెద్ద ప్రొసీజర్ నడుస్తూ ఉంది కదా. అంటే చట్టం ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉందా, కొందరు చుట్టమైందా అనిపిస్తుంది కదా సహజంగానే. అన్నిటికీ మించి సామాజిక ఏకీకరణ జరగడం ఇందులో అతిపెద్ద డ్యామేజింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద రూలింగ్ అలయన్స్. కమ్మ కాపు కాంబినేషన్ నమ్ముకొని కూటమి నడుస్తూ ఉంది కదా. జనసేన టీడీపీ మైత్రి ఫెవికాల్ బంధానికి అదే కదా మూలం. అలాంటిది ఇప్పుడు కాపు నేత మీద కక్షగట్టి ఒక పార్టీ నాయకులు, పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని, ఆఖరి నిమిషంలో దిగిన ఎన్ఆర్ఐలు దాడి చేశారు అనే ముద్ర మధ్య కోస్తా జిల్లాల్లో కాపు వర్గాల్లో స్ప్రెడ్ అవ్వటాన్ని చూస్తూ ఉన్నాం కదా. మరి అలా జరిగితే అది ఎవరికి అడ్వాంటేజ్? ఇమ్మీడియట్గా అంబటి రాంబాబుకి, ఓవరాల్గా వైసీపీకి కదా. ఒక్కసారి కాపుల్లో ఇలాంటి ఆలోచన బయలుదేరితే పొత్తు ఫ్యాబ్రిక్ అండ్ ఈక్వేషన్, మా దగ్గర ఉన్న ఈ % ఓట్లు మీకు ఇస్తాం, మీరు మాకు అధికారంలో కొంచెం వాటా ఇవ్వండి అనేది కదా ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ డిస్టర్బ్ అయిపోదు. ఇప్పుడు అదే కదా పరిస్థితి. అందుకోసమే కేసులు కట్టడం, జైల్లో పెట్టడం ఒక రకంగా బాధ అయినా కానీ రాంబాబు జైల్లో ఉల్లాసంగా ఉన్నారు అని పరామర్శకి వెళ్ళిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా. ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ఆ ఉల్లాసం వెనక అసలు సీక్రెట్ ఇదే కదా. పైపెచ్చు రాంబాబు తరపున బలంగా గొంతు వినిపిస్తున్న కూతురు లైమ్ లైట్ లోకి రావడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. రాజకీయ ప్రత్యర్థులు వేసే రాళ్లతో వైసీపీ నాయకులు, మరీ ముఖ్యంగా రాంబాబు గోడ కట్టుకోవటం మొదలైంది అని అనిపించట్లా? ఇంతకంటే నిదర్శనమైన ఉంటుందా? ఇక రెండో ఎగ్జాంపుల్ పక్కనున్న కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోగి రమేష్. ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఎలాంటి పొలిటికల్ ఇన్క్లినేషన్ అక్కర్లా, వితౌట్ ఫిల్టర్ చెప్తున్నా. వైసీపీ జోగి రమేష్ విషయంలో అంటీ ముట్టినట్టుగా ఉన్నమాట వాస్తవం. జోగి రమేష్ పక్క చూపులు చూసిన మాట కూడా నిజమే కదా. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఒక నాయకుడి అండతో కొన్ని ప్రయత్నాలు నడిచినాయి అని కొద్ది నెలల కింద మాట్లాడుకోవడం ఓపెన్ సీక్రెట్. కృష్ణా జిల్లాలోనే కాదు, ఓవరాల్ రాజకీయాల్లో కూడా. అలా ఉండగానే క్రైసిస్ నుంచి బయటపడేందుకు అధికార పార్టీకి జోగి రమేష్ అవసరం పడ్డారు, అంతే కదా. నకిలీ మద్యం ఆరోపణలు వచ్చేసరికి ఊహించని రీతిలో ఆ ఆరోపణలు వచ్చి జోగి మీద ల్యాండ్ అవుట్ చూసాం కదా. తెలుగుదేశం పార్టీ హయాం మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ వాళ్ళు లిక్కర్ నడుపుతారా? చంద్రబాబు నాయుడు గారి బెల్ట్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట. బెల్ట్ షాపులు ఆయనై, సప్లై చేసే మనుషులు ఆయనై, తయారు చేసే మనిషి ఆయన మనిషి, బెల్ట్ షాపులు ఆయనై, అంబేది ఆయన మనుషులు. మరి జోగి రమేష్ ఎలా చేస్తారండి? ఎక్కడో తంబళపల్లిలో తీగలాగితే ఇబ్రహీంపట్నంలో డొంక కదిలింది అని చెప్పి అరెస్ట్ చేయడం చూసాం కదా. అంతే, బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు అనే ముద్ర పడింది. జోగి రమేష్ కి పోరాటం చేస్తున్న నాయకుడు అనే పేరు రావటం మొదలైంది. ప్రో వైసీపీ భావజాలం అంతా జోగి రమేష్ అండగా నిలబడడం మొదలైంది కదా. ఇక వచ్చే 3 ఏళ్లు జోగి రాజకీయానికి ఢోకా ఉంటుందా? స్వయంగా జగనే జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సిన పరిస్థితులు క్రియేట్ చేసింది టీడీపీనే కదా. ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఇస్త్రీ. అలాంటి పరిస్థితి క్రియేట్ అయిన తర్వాత ఇక ఎదురుంటుందా? జగనే స్వయంగా ఆ నాయకుడి
ఇంటికి వెళ్ళాడు అంటే వైసీపీ భావజాలంలో విపక్షంలో ఇంకా జోగి రమేష్కి ఎదురుంటుందా? అంటే అటు ఇటుగా ఉన్న నాయకులను కూడా సెట్ చేసేసింది టీడీపీ కదా. ఇక దిగువన నెల్లూరు జిల్లాలో చూద్దాం. కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయినా వైసీపీ హయాంలో అప్పటి విపక్షాన్ని వెర్బల్ గా అటాక్ చేసి డీఫేమ్ అయిన నాయకుల జాబితాల్లో నల్లపరెడ్డి కూడా ఉంటారు కదా. అలాంటి నల్లపరెడ్డికి సింపతి రావడానికి ఎంత చేయాలో టీడీపీ అంతా చేసింది. ఇంటి మీద దాడి చేసింది, కారు తిరగేసింది. ఆ కారు తిరగేసిన దృశ్యం ఒక ఐడెంటిటీ అయిపోయింది రాష్ట్రంలో. అమ్మా ఇంత భీతావహంగా ఉంటుందా దాడి అని చూసి నల్లపరెడ్డి మీద ఇలా జరిగి ఉండాల్సింది కాదేమో అని మాట్లాడడం మొదలైంది కదా ఉమ్మడి నెల్లూరులో. ఆయన విమర్శించుంటాడు, దానికి ఫిట్టింగ్ రిప్లై విమర్శల ద్వారానో ఓడించడం ద్వారానో ఇచ్చి ఉంటారు కదా. అయినా సరే చల్లార్లా ఎదురుదాడి చేసేసరికి బలం పుంజుకోవటం అక్కడే కదా మొదలయ్యేది. కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా అంతే. నాకు ఓ విషయం గుర్తుంటుంది. 2019కి ముందు విపక్షంలో ఉండగా వైసీపీ నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు కాకాని దూకుడిని తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి వాపోవడం నాకు గుర్తుంది. అతను చెండుకుంటూ వస్తాడమ్మా మనం ఆపలేం అనడం నాకు ఎగ్జాక్ట్ వెర్బాటంతో సహా గుర్తు. మరి విపక్షంలో ఉన్నప్పుడే అంత దూకుడుగా ఉండే మనిషి మీద దాడి చేసి సింపతి అట్రిబ్యూట్ చేసామనుకోండి, పెట్టిన కేసులు ఆరోపణలు రుజువు కావట్లేదు అనుకోండి, ఎంత అడ్వాంటేజ్ అవుతుంది? అవునా కదా. అంటే అంబటి రాంబాబు దగ్గర నుంచి కాకాని వరకు అక్రాస్ ద స్టేట్ ఈ ఇంపార్టెంట్ స్ట్రెచ్ లో ఏది సామాజికంగా పొలిటికల్ ఈక్వేషన్స్ పరంగా అన్నిటికీ మించి దూకుడు పరంగా వైబ్రెంట్ గా ఉండే కృష్ణా టు నెల్లూరు మధ్యలో ఇంత ఊపిరి పోసాము విపక్షానికి అంటే రాజకీయంగా దాన్ని వ్యూహం అంటారా, తెలివి తక్కువతనం అంటారా? తెలివి తక్కువతనం అంటే తెలివి తక్కువతనం ఏం కాదులేండి. ఏదో రకంగా దెబ్బతీసేయాలి, మనకి టైం వచ్చింది కాబట్టి మన దెబ్బ ఏంటో చూపించాలి అనుకుని ఓవర్ స్పీడ్ వెళ్ళిపోవడం వల్ల అనుకోని అడ్వాంటేజ్ ప్రత్యర్థులకు రావడం అంటారు దీన్ని. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేస్తే పరిణామాలు చాలా ఉంటాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మన అధికారం అంతా ప్రత్యర్థుల మీద కక్ష సాధించడానికి ఉపయోగపడుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని 4-5 జిల్లాల్లో పెట్టి చిన్నాభిన్నం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డామంటేనే మన ప్రయారిటీ ఏంటి? ప్రత్యర్థుల్ని దెబ్బతీయటం అని అర్థమవుతుంది కదా. మరి అలాంటప్పుడు ప్రత్యర్థులు ఇంకా పెద్దలవుతారు, అధికార వ్యూహాలు బద్దలవుతాయి. అంతే కదా. మధ్య కోస్తా నుంచి రాయలసీమ వరకు మొత్తం ఇండివిజువల్గా గురిపెట్టి నడుపుతున్న రాజకీయం విపక్షాన్ని డీటాక్స్ చేస్తోంది, అధికార పక్షాన్ని కార్నర్ చేస్తోంది అని ఈ ఇష్యూస్ అన్ని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది కదా. మీరేమంటారు? ప్రత్యర్థులకి 2 ఏళ్లు తిరగక మునిపే ఇలా చేజేతులా ఛాన్స్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఇది తెలివైన రాజకీయం అనిపించుకుంటుందా? చప్పట్లు కొట్టేవాళ్ళు 130 మంది ఎప్పుడూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు అండ్ యూ షుడ్ థింక్ అబౌట్ రిమైనింగ్ 70% కదా. ఆ లాజిక్ మిస్ అయితే విపక్షానికి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది? నిర్మాణాత్మకంగా మాట్లాడండి చూద్దాం.